ఉన్నావే నీ తల్లి. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క మాట అన్నా, ఒక్కసారి చెప్పేది వినండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఏంటే అన్నా నేను చెప్పేది ఒక్కసారి వినండి అన్నా, ప్లీజ్ అన్నా. ఏంది నీ లొల్లి? ఎందుకన్నా నన్ను అనుభవించి మీ జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు? మా జీవితాలు పాడవడం అంటే అన్నా మీరు నన్ను ఇప్పుడు పాడు చేయడం వరకే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఒక్కసారి పాడు చేసిన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించరా? ఏం ఆలోచించాలనే? నిన్ను కసి తీర అనుభవించి మా దారిన మేము వెళ్ళిపోతాం. ఎందుకు నవ్వుతున్నావే? ఒక ఆడపిల్లను బలవంతంగా అనుభవించడానికి ఆలోచించిన మీ మెదడు మీ బతుకుల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి అన్న? ఎంత అమాయకులన్నా మీరు. ఏం మాట్లాడుతున్నావే? సరిగా చెప్పు. నువ్వు ఇప్పుడు తాగిన మత్తులో నన్ను అనుభవించడానికి ఆలోచిస్తున్నావు అన్న, కానీ నేను నన్ను అనుభవించిన తర్వాత ఏమవుతుందో అని ఆలోచిస్తున్నానన్నా. నాదేముందన్నా, మా అయితే చెడిపోయిందని ఎవరు పెళ్లి చేసుకోరు, కానీ మిమ్మల్ని అస్సలు ప్రాణాలతోనే ఉండనివ్వరు. ఏం మాట్లాడుతున్నావే? నిజం అన్నా, నిజం మాట్లాడతాన్నా. అన్నా నీకు దిశ ఘటన గుర్తుందా? ఆ గుర్తుంది. అయితే ఏంటి? ఆ దిశ ఘటనలో ఏం జరిగిందో కొంచెం చెప్తావా అన్న? ఒక నలుగురు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు. అయితే ఇప్పుడు ఏంది? చెప్పన్న ముందు. రేప్ చేసి చంపిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏముంది, రేప్ చేసిన నా కొడుకుల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపిర్రు. అది కథ. ఏం కథ? ఇప్పుడు మీరు నన్ను ఏం చేయాలని చూస్తున్నారు? నిన్ను పాడు చేయాలని. మీరు ఎంతమంది? మేము నలుగురం కదా, పైగా ఇప్పుడు మీరు మత్తులున్నారు. ఆ మత్తులో నన్ను అనుభవించి చంపేస్తే? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఏమో ఎవరికి తెలుసు. ఒకవేళ అట్లనే జరిగితే మీరు మీ ఇంటికి పోగలరా? ఒకవేళ పోయినా నన్ను చంపినా మీరు ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. దొరికిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? నాకు తెలిసి దిశ కేసు తర్వాత చట్టం ఎవ్వరిని వదిలిపెట్టలే. ఒకవేళ చట్టం వదిలిపెట్టినా మన ప్రజలు దగ్గరుండి మీకు ఉరి శిక్ష పడేలా చేస్తారు. ఏ శిక్ష? ఇంకేం శిక్ష? దిశ కేసు